ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. హర శంభో శంకర. మనం ఈరోజు కార్తీక పురాణం 16వ అధ్యాయం చెప్పుకుందాం. ఓ రాజా, కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, శాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానం చేయరో అటివారు రౌరవాది నరక బాధలను పొందుతారు. ఈ నెల రోజులు తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగానే నెల రోజులు ఏ ఒక్క రోజు విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుడి సన్నిధానాన్ని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధానం ముందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు చేస్తే సంతాన నష్టం మాత్రం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులే ఉంటారు. ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశం దీపం ఉంచిన వారు వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు. కార్తీక మాసం అంతయు కూడా ఆకాశ దీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకంగా ఉంటుంది. ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచాలి. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టని వారు లేక దీపం పెట్టేవారిని చూసి పరిహాసం ఆడేవారు కూడా చుంచు జన్మ ఎత్తారు. దీనికి చిన్న కథ కలదు, చెప్తాను వినండి. ఋషులలో అగ్రగణ్యుడని పేరు పొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో ఆ యొక్క ఆశ్రమము చుట్టుపక్కల మునులు వారందరూ కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు. వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెడుతుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుక్ల పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు యొక్క ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెడదాం. కావున మనందరం అడవికి వెళ్ళి నిలువాటి స్తంభమును తీసుకుని వద్దాం రండి అని పలుకగా అందరూ కూడా పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువులు లేనటువంటి ఒక చెట్టుని తీసుకువచ్చి దాన్ని మొదలంతా నరికి దాన్ని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురకుండా పాతారు. దానిపై శాలిధాన్యం నుంచి ఆవునేదితో నింపినటువంటి పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తి వేసి దీపం వెలిగించారు. పిమ్మట వారందరూ కూడా కూర్చుని పురాణ పఠనం చేస్తూ ఉన్నారు. అయితే ఉన్నట్టుండి పిడపడైన శబ్దం వినబడింది. అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలైపడి దీపం ఆరిపోయి చెల్లాచెదురైపడి ఉంది. ఈ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడ్డారు. అంతలో ఒక స్తంభం నుంచి ఆ యొక్క ఒక పురుషుడు బయటకు వచ్చాడు. వారు అతన్ని చూసి, పోయి నీవెవడవు, నీవు ఈ స్తంభం నుండి ఎలా వచ్చావు, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించారట. అంతటా ఆ పురుషుడు వారందరికీ నమస్కారం చేసి, పుణ్యాత్ములారా, నేను ఇంద్ర జన్మయందు బ్రాహ్మణుడు, ఒక జమీందారును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటి చేత మదాంధుడినై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తిస్తూ ఉండేవాడిని. దుర్బుద్ధుల అలవాటు చేత వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగాను. నేను నా పరివారంతో కూర్చొని ఉన్న సమయంలో ఎవరైనా బ్రాహ్మణుడు వచ్చి నన్ను ఆశ్రయిస్తే అతని చేతే నా కాళ్ళు కడిగించుకుని ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుతూ ఉండేవాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుంటారని చెప్పేవాడిని. స్త్రీలను పరిష్పిల్లలను హీనంగా చూస్తూ ఉండేవాడిని. అందరూ నా యొక్క చేష్టలకు భయపడేవారు, కానీ నన్ను ఎవరూ మందలింపలేకపోయారు. నేను చేసే పాపకార్యములకు అద్దు లేకపోయింది. దాన ధర్మాలు ఎటువో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడినై పాపనై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలు ఎందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై మరో 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మ వెత్తి కేకారణ్యమునందు కూడా నేను చేసినటువంటి పాపములు పోగొట్టుకుని లేకపోయాను. ఎన్నాళ్లకు మీ దయవల్ల స్తంభంగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాని అయితిని. నా కర్మలన్నీ కూడా మీకు తెలియజేశాను, నన్ను ఉద్ధరించండి అని ప్రార్థించాడు ఆ యొక్క పురుషుడు. ఆ మాటలు ఆలకించినటువంటి మునులందరూ కూడా అమితాశ్చర్యం పొంది, ఆహా, కార్తీక మాస మహత్యం ఎంత గొప్పది, అదేనూ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి, దాని యొక్క మహిమ వర్ణింపశక్యం కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తిని పొందుతున్నాయి.
వీటన్నిటికన్నా కూడా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపం ఉంచిన మానవుడికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా సిద్ధిస్తుంది. అందువల్ల ఈ యొక్క స్తంభములకు కూడా ముక్తి కలిగిందని మునులు అనుకుంటూ ఉండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునీశ్వరులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉందా? ఈ జగములో ఎల్లరూ కూడా ఎటులు కర్మబంధం అనుభవిస్తూ ఉన్నారు, వారందరికీ కూడా కర్మబంధం కలుగుతోంది కదా, అది నశించుటి ఎట్లా? నా ఈ సంశయం ఎలాగైనా తీర్చండి అని ప్రార్థించాడు. అక్కడ ఉన్న మునీశ్వరులందరిలో కూడా తమలో పెద్దవాడైనటువంటి ఆంగీరస మహామునితో, స్వామి, మీరే ఇతని సంశయం తీర్చగల సమర్థులు కావున వివరించండి అని కోరగా, అంతటా ఆంగీరస మహాముని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. అదేమిటనేది రేపు అధ్యాయంలో చెప్పుకుందాం. హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ హర శంభో శంకర.